దీపావళికి మనకు మార్కెట్లో కనిపించేటటువంటి రకరకాల దీపావళి మతాబులు టపాసుల్లో లక్ష్మీ బాంబు అని ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. మన హిందువులు ఏమాత్రము కూడా ఆలోచించకుండా లక్ష్మీ బాంబులు కొని తెచ్చేసుకుంటూ ఉంటారు. దాని మీద లక్ష్మీ అమ్మవారి బొమ్మ ఉంటుంది. వీళ్ళు పేలుస్తారు, మొక్కలై కింద పడిపోతుంది, రోడ్డు మీద ఉంటుంది, తొక్కుతారు. తరువాత రోజు చెత్త ఏరేసేటటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వాటిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి చెత్తలో పడేస్తారు, డంపింగ్ యార్డ్లో పడేస్తారు. లక్ష్మీదేవికి మనం చేస్తూ ఉన్నటువంటి అవమానం కాదా అండి ఇది? వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవిని ఉద్వాసన చేయడానికే మనం ఇష్టపడం, అమ్మో లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. మరి అలాంటి మన హిందువులు దీపావళి నాడు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి బొమ్మ ఉన్నటువంటి పటాసుల్ని ఏ విధంగా పేలుస్తూ ఉన్నారు, ఏ విధంగా అమ్మవారి యొక్క చిత్రపటం ముక్కలు అయిపోయి రోడ్డు మీద పడిపోయి చెత్తబుట్టల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటూ ఉన్నారు. అసలు లక్ష్మీదేవి బొమ్మ ఉన్నటువంటి ఒక్క మతాబు కూడా కొనకండి, ఒక్క దీపావళి టపాసు కూడా కొనకండి. ఇది హిందువుగా మనం కనీసం చేయవలసినటువంటి ఒక పనండి. ఈ అంశం మీకు నచ్చితే కనుక, మీకు కూడా అవును అనిపిస్తే తప్పక షేర్ చేయండి.